హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? నిన్న మార్నింగ్ గాయపడ్డ సింహం ఒపీనియన్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. మండే రోజు ఎలాగో కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, సినిమా వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, లైక్ ఆ వీక్ రిలీజ్ అయిన మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని ఎలాగో మాట్లాడుకుంటాం కదా, ఆ వీడియోలో కవర్ చేసేద్దాం. దాంతోపాటు కలెక్షన్స్ కూడా చెప్పేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మనం ఎవ్రీ మండే సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది, అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, డిజాస్టర్ అవుతుందా అని ఎవ్రీ మండే మాట్లాడుకుందాం. అంటే ఆ వీక్ రిలీజ్ అయిన మూవీ ఆ ప్రీవియస్ వీక్ రిలీజ్ అయిన మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకు అవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ కదా. సినిమా ఎలా ఉంది అనే దానికంటే సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది పెద్ద ఇంట్రెస్ట్ కదా. సో దాన్ని బట్టి మనం ఎవ్రీ మండే సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని మాట్లాడుకుందాం. మీరు అనొచ్చు, మండే ఎట్లా డిసైడ్ చేస్తారు బ్రో, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఆడుతుంది కదా అంటే చాలా రేర్ అబ్బా. 99.9% సినిమా ఆడదు. ఫస్ట్ వీక్లో ఆడలేదంటే సెకండ్ వీక్లో కష్టమే. సో దాన్ని బట్టి అంటే గ్రోత్ ట్రెండ్ ఎలా ఉంది, గ్రోత్ అవుతుందా, డిక్లైన్ అవుతుందా, ఇదంతా డిసైడ్ చేసి ఇటా ఫ్లాప్ డిజాస్టర్ అని ఈ మండే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గాయపడ్డ సింహం గురించి మాట్లాడుకుంటే, గాయపడ్డ సింహం నాకైతే నచ్చలేదు. మంచి కాన్సెప్ట్. అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కండిషన్ అనమాట, యూఎస్లో ఉన్నవాడికే ఇస్తాను అని చెప్పి. సో మనోడు వెళ్తాడు, వెళ్ళగానే రిజెక్ట్ అవుతుంది. మనకు తెలుసు కదా ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ ఎలా చేంజ్ అయ్యాయో. సో మనోడు ఏమనుకుంటాడు, ట్రంప్ మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు. ఆన్ పేపర్ ఇది చాలా మంచి కాన్సెప్ట్. సినిమా స్టార్ట్ అవ్వడం కూడా చాలా మంచిగానే, మంచి కాన్సెప్ట్ లాగానే, ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడబోతున్నాం అనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ అవుద్ది. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఈ సినిమాలో కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉంటుందో కామెడీ సీన్స్ అంత పాతగా ఉంటాయి. పాతగా ఇన్ ద సెన్స్ స్కూప్స్ అనమాట. అన్నెసరీగా వచ్చాయని చెప్పను, కానీ అవి అవసరం లేదనిపించింది. కొత్త కాన్సెప్ట్కి కొత్త కామెడీ రాస్తే, కొంచెం రిఫ్రెషింగ్ కామెడీ రాస్తే సినిమా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కదా. లేదు, ప్రతి 15 మినిట్స్కి ఒకసారి స్పూఫ్ వస్తుంది, ప్రతి 15 మినిట్స్కి ఒకసారి స్పూఫ్ వస్తుంది. అది విత్ ఇన్ ద కాంటెక్స్టే ఉంటుంది, విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టోరీయే ఉంటుంది. బట్ 1-2 సార్లు అయితే నవ్వుకుంటాం, ఓకే అరే అమ్మ ఇది ఈ సినిమా కదరా అని నవ్వుకుంటాం. బట్ 3వ సారి 4వ సారి ఇంకా సినిమా ఎండ్ అయ్యే వరకు అవే స్పూఫ్లు అంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. నాకైతే ఇరిటేషన్ వచ్చింది. బొమ్మరిల్లు స్పూఫ్, సలార్, కేజీఎఫ్, అర్జున్ రెడ్డి, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా, కొంచెం ఒరిజినల్గా రాయొచ్చు కదా, ఒరిజినల్ కామెడీ సీన్స్ రాయొచ్చు కదా అనిపించింది. సెకండ్ మేజర్ థింగ్ ఈజ్ సాంగ్స్. హానెస్ట్గా చెప్పాలంటే ఈ సినిమా రన్ టైం 2 hours 10 to 20 minutes ఉంది. 1 hour 15 minutes to 2 hours లోపే కట్ చేసేయచ్చు. ఎందుకంటే మొత్తం 3 సాంగ్లు ఉన్నాయి, 4 సరిగుర్తులేదు, 3 సాంగ్లు ఉన్నాయి. అవి కట్ చేసేస్తే ఈజీగా అక్కడ ఒక 10-15 minutes పోతుంది. ఆ సాంగ్స్ వల్ల ఏ యూస్ లేదు. ఒక సీరియస్ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది హీరో విలన్ పోలీసుల మధ్య. ఏం చేసేవారు అక్కడ అంటే సాంగ్ పబ్లో. ఎందుకు? స్టార్టింగ్ కూడా అంతే, అసలు అవసరం లేదనిపిస్తుంది సాంగ్స్. ఈ సినిమాకి సాంగ్స్ వల్ల జీరో యూస్. సో సాంగ్స్ లేకపోతే ఆ బ్రేక్ అనేది, ఆ ఫ్లో బ్రేక్ అయ్యేది కాదు. మనం కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం, కొంచెం టైం పాస్ లాగైనా అనిపించేది. బట్ ఓకే, ఎంజాయ్ చేస్తున్నాం అనుకునే లోపు సాంగ్, ఎంజాయ్ చేస్తున్నాం అనుకునే లోపు సాంగ్. ఇది సాంగ్స్ అయితే వర్క్ అవ్వలేదు. ఆడియో రైట్స్ కోసం సాంగ్స్ తీస్తే ఇలానే ఉంటుంది, సినిమాకి జెన్యున్గా కావాల్సిన దగ్గర కాకుండా. థర్డ్ మేజర్ థింగ్ ఈజ్ తరుణ్ భాస్కర్స్ యాక్టింగ్. తరుణ్ భాస్కర్ ఫలక్నామా దాస్లో ఎంత బాగా యాక్ట్ చేశాడో, కీడా కోలాలో ఎంత బాగా యాక్ట్ చేశాడో, దీనికి ఆల్మోస్ట్ రివర్స్ ఉంటుంది తన పర్ఫార్మెన్స్. చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్. తరుణ్ భాస్కర్ అసలు లేదు, ఒక్క సింగిల్ మూమెంట్లో కూడా తను కష్టపడుతున్నాడు, పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అయితే అస్సలు అనిపించలేదు. బెటర్ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ క్విట్ చేస్తే మంచిది. ఆర్ యాక్టింగ్ చేయొచ్చు, బట్ ఈ రోల్స్ ఏవైతే ఉన్నాయో హీరో కాకుండా సమ్ ఇంపార్టెంట్ రోల్స్, కొంచెం ఎఫెక్టివ్ రోల్స్ ఇవి చూస్ చేసుకొని కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ అయితే జీరో, చాలా ఫ్లాట్గా, చాలా ప్లెయిన్గా, టూ బ్యాడ్ పర్ఫార్మెన్స్. అండ్ ఫోర్త్ మేజర్ థింగ్ ఈజ్, ఇందులో విష్ణు ఉన్నాడు, కమెడియన్ విష్ణు. తను ఎంత టెరిఫిక్ పర్ఫార్మరో మనందరికి తెలుసు. మ్యాడ్లో చూసాం తను ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడో, అండ్ తన కామెడీ సీన్స్ ఎలా వెళ్తాయి అండ్ కీడాకోలలో కూడా చూసాం. కానీ ఈ సినిమాలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, డైరెక్టర్ ఫుల్ లెంత్ రోల్ చేశాడబ్బా. సినిమా డైరెక్టర్ ఆయన అనుకున్నాడేమో, మేబీ నాకు సెకండ్ సినిమా ఛాన్స్ వస్తుందో రాదో, సో ఈ సినిమాలోనే ఫుల్ లెంత్ రోల్ చేసేద్దాం బెటర్, అంటే స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, సినిమా డైరెక్ట్ చేసినట్టు ఉంటుంది అనుకున్నాడేమో. ఈ విష్ణు చేయాల్సిన రోల్ తను చేశాడు, ఫుల్ లెంత్ రోల్. ఏమైనా నవ్విస్తాడా అంటే తను కూడా బ్యాడ్ పర్ఫార్మర్. అసలు తను ఆ రోల్ ఎందుకు చేశాడో తనకే తెలియాలి. విష్ణుని అండర్ యూటిలైజ్ చేసుకున్నారు. ఈ 2 రోల్స్ స్వాప్ చేసి ఉంటే ఇంకొంచెం కామెడీ జనరేట్ అయ్యేది. తరుణ్ అండ్ విష్ణుకి మధ్య కొన్ని సీన్స్ పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ శ్రీ విష్ణు గారి ట్రాక్ బాగానే ఉంది, చాలా తనదైన కామెడీ టైమింగ్, 1-2 డైలాగ్స్ ఉన్నాయి. బట్ ఆయన ఒరిజినల్ డైలాగ్స్ కాకుండా శ్రీ విష్ణు గారు నార్మల్గా మేము డైలాగ్స్ వేస్తారు, అవి ఎంజాయ్ చేస్తాం, కొన్ని చోట్ల చిరాకు వస్తుంది, అది ఓకే. అది దాటిపోతుంది అనమాట. అంటే స్పూఫ్ చేసే రేంజ్కి వస్తుంది. అంటే
రెఫరెన్స్ వాడడం వేరు, ఒక మీమ్ రెఫరెన్స్ వాడడం వేరు, ఒక సీన్ని మీరు స్పూఫ్ చేయడం వేరు. సో అది 1-2 సార్లు ఓకే బాగానే ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది, కానీ ఎండ్కి వచ్చేసరికి చిరాకే వేసింది ఆ స్పూఫులు చూసి. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ కూడా ఏం లేదు, చాలా నార్మల్ అంతే. ఓవరాల్గా సినిమా లేదు, నచ్చలేదు. యావరేజ్, బిలో యావరేజ్ సినిమా, యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ ఫిల్మ్. జెట్లీ కూడా పెద్దగా నచ్చలేదు. అండ్ ఇప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ 2 సినిమాల్లో మీరు ఏమైనా చూస్తుంటే కింద కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫ్రైడే, సాటర్డే, సండే 2 సినిమాలకు ప్రీమియర్ లేదు. సో 3 days కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, గాయపడ్డ సింహం టోటల్ బిజినెస్ 7.5 crore చేసింది. హిట్ అవ్వాలంటే 8 crore షేర్ కలెక్ట్ చేయాలి వరల్డ్ వైడ్గా. 3 daysలో నైజాంలో 1.15 crore కలెక్ట్ చేసింది గ్రాస్. ఏపీలో 1.08 crore కలెక్ట్ చేసింది. ఏపీటీజీ టోటల్ గ్రాస్ 2.23 crores, 1.1 crore షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ అంటే మొత్తం టోటల్ టికెట్స్ అమ్మిన తర్వాత వచ్చిన కలెక్షన్ అనమాట. షేర్ అంటే డిస్ట్రిబ్యూటర్కి వచ్చే షేర్ అనమాట. అంటే డిస్ట్రిబ్యూటర్ ఒక అమౌంట్ పెట్టి కొనుక్కుంటాడు కదా, తనకు వచ్చే షేర్ అంటే థియేటర్ రెంట్, ట్యాక్స్ పోయిన తర్వాత వచ్చేది షేర్. తెలుగు స్టేట్స్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంటే యూఎస్ఏ ఉంటాయి కదా, యూఎస్ఏ, యూకే, సమ్ అదర్ 2.8 crore గ్రాస్, 1.3 crore షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే 5.2 crore షేర్ కలెక్ట్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఫస్ట్ వీకెండ్లోనే 50% రికవరీ లేదు అంటే లేదు, సినిమా గాన్ కేస్, సినిమా డిజాస్టర్. టాక్ కూడా లేదు, సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. అండ్ ఆడట్లేదు, హైదరాబాద్లో కూడా ఆడట్లేదు, మొత్తం ఖాళీ షోస్. నెక్స్ట్ జెట్లీ 3 days కలెక్షన్ బిజినెస్ 5 crore చేసింది. 5.5 crore బ్రేక్ ఈవెన్. అంటే ఎప్పుడైనా బిజినెస్ కంటే ఒక 50 lakhs ఎక్కువ వస్తే కొంచెం బ్రేక్ ఈవెన్ అయినట్టు. నైజాంలో 1.5 crore కలెక్ట్ చేసింది. ఏపీలో 1.3 crore కలెక్ట్ చేసింది. టోటల్ ఏపీటీజీ కలుపుకొని 2.8 crore గ్రాస్, 1.4 crore షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 4 crore గ్రాస్, 2 crore షేర్ కలెక్ట్ చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 3.5 crore షేర్ రావాలి. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ సినిమా కూడా 50% రికవరీ చేయలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది కూడా ఆబ్వియస్లీ డిజాస్టర్ అవుతుంది. మండే నుంచి సినిమా ఉండవు. అండ్ ఇది కాకుండా గంగా ముని 3 అని చెప్పి అదొక రిలీజ్ చేశారు, అదైతే వాష్ అవుట్. కాంచన ఆడింది కదా అని గంగాని, డార్లింగ్ ఆడింది కదా అని ఇంకేదో సినిమాని అలా తీసుకురావద్దు. ఒక సమయం సందర్భం పాడు ఉండాలి. నెక్స్ట్ వచ్చే మూవీస్ గోదావరి గట్టు పైన ఉంది నెక్స్ట్ వీక్. నాకు అది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. సుమన్ ప్రభాస్ 3 years కష్టపడి మరి ఒక విలేజ్ డ్రామా తీశాడు అంటే ఏమో పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. ట్రైలర్ చూస్తే కూడా చాలా నార్మల్గానే ఉంది. అండ్ ప్రమోషన్ కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి. సుమన్ ప్రభాస్ది తను యాడ్స్ చేస్తున్నాడు. ఈ వేసవికి చల్లని సినిమా గోదావరి గట్టు పైన మే 8th చూడండి అని చెప్పి. అది ఫస్ట్ బాగానే ఉంది అబ్బా. ఫస్ట్ వాళ్ళు కిరాణా షాప్ వస్తారు, అదంతా బాగానే ఉంది. కానీ సెకండ్, థర్డ్ నుంచి మొత్తం అదొక క్రింజ్. నవ్వు రావట్లేదు ఎక్కడ. నేనైతే స్కిప్ చేసేస్తున్నా అది చూడగానే. ఒకసారి ఏదైనా ట్రై చేయాలి, కొత్తగా ఉంది, బాగుంది, లేకపోతే దానికంటే బెటర్ కంటెంట్ ఇవ్వాలి. అంతేగాని అదొకటి వర్కౌట్ అయింది కదా, అందరూ బాగా రీచ్ వచ్చింది కదా అని చెప్పి సెకండ్, థర్డ్, ఫోర్త్ సేమ్ అదే రొటీన్ కంటెంట్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తా అంటే ఎవరు చూడరు కదా. ఇందుకు మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డే గోదావరి గట్టు పైన ఒపీనియన్తో కలుద్దాం, ఎలా అనిపించింది ఏంటి అని. అండ్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.